జై గురుదత్త శ్రీ గురుదత్త. ఈ భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరి పుట్టుకకు ఏదో ఒక కారణం భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఈ వేద భూమిపై పుట్టినవారు పనికిరాని వారు అంటూ ఎవరు లేదండి. ఖచ్చితంగా అందరూ పనికొచ్చేవారే. పుట్టిన ప్రతి పుట్టుకకు సార్థకత అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ సార్థకతను వాటిని గ్రహించే శక్తి లేక మనమే పరిపరి విధాలుగా మనం మాట్లాడుకుంటూ ఆత్మనింద చేసుకుంటూ ఉంటాం. ఒకరు స్వాతంత్రం సాధించడానికి పుడితే ఇంకొకరు సైంటిస్ట్గా నూతన ఆవిష్కరణల కోసం పుడతారు. ఒకరు డాక్టర్గా ప్రాణాలను రక్షించడానికి పుడితే మరొకరు జవానుగా దేశ రక్షణ కోసం పుడతారు. ఒకరు విద్యార్థుల్ని తరింపచేయడం కోసం ఒకరు ఉపాధ్యాయుడిగా పుడతారు. అయితే తమలోని శక్తిని తమ విలువలను పరిపూర్ణంగా తెలుసుకున్న వారే మహాత్ములుగా ఎదుగుతారు. మరి అందరూ తెలుసుకోగలుగుతున్నారా అంటే తెలుసుకోలేరు. అలా తెలుసుకున్నవాడే మహాత్ముడిగా ఎదుగుతాడు. మరి మహాత్ముడు స్టేజ్తో ఆగిపోరండి. ఆ తెలుసుకున్నవారు పరిపూర్ణత పొందినవారు మహాత్ములతో ఆగిపోరు. వారే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆ మహాత్ములు స్థాయి దాటి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయి అలా చరిత్రలో నిలిచున్న మహాత్ములు పరమహంస స్థాయికి చేరుకుంటారు. ఇలా పరమహంస స్థాయికి చేరుకున్న వాళ్ళు సమాజంలో చాలా తక్కువ మంది ఉంటారండి. మహాత్ములు చాలామంది ఉంటారు, కానీ పరమహంస స్థాయికి చేరుకున్న వారు తక్కువ మందే ఉంటారు. నిజానికి పరమహంస అంటే ఇది జ్ఞానోదయం పొందినటువంటి హిందూ ఆధ్యాత్మిక గురువులకి ఈ పదం వర్తిస్తుందండి. ఇది వేదాంత గౌరవ బిరుదు అని కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే హంస ఒక్కసారి మనం పరిశీలిస్తే హంస భూమిపై మరి నీటిపై సమానంగా ఉంటుందండి. అదేవిధంగా నిజమైన జ్ఞాని పదార్థము మరియు ఆత్మ యొక్క రంగాల్లో సమానంగా ఉంటాడు. ఎంత స్పష్టంగా మనకి మన సంప్రదాయం చెప్పిందో దాన్ని అర్థం చేసుకోకపోవడం వలన పరిపరి విధాలుగా మనం మాట్లాడుకుంటున్నామండి. అంతే. దివ్య పారవస్యంలో ఉండటం వలన మరియు ఏకకాలంలో చురుగ్గా మెలకుగా ఉండడం వలన ఆ వ్యక్తులు పరమహంస స్థితికి పొందుతారు. ఆ విధంగా పరమహంస స్థాయిని చేరుకున్న మహాత్ములుగా నేటి మన ప్రాతస్మరణీయులుగా గుర్తింపు పొందిన వాళ్ళు రామకృష్ణ పరమహంస గారండి. నేడు వారి సమాధి స్థితిని పొందిన రోజు. అందుకే ఆ పరమహంసను ఒక్కమారు మనం స్మరిస్తూ వారి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. రామకృష్ణ పరమహంస గారికి జన్మకు కారణం అసలు ఏమిటి? భగవంతుడు, నేను ఇందాకే చెప్పానండి, భగవంతుడు ప్రతి ఒక్క జన్మకి ఒక కారణం అనేది ఇస్తారు. మనం పుడుతున్నామంటే ఆ జన్మ సాఫల్యానికి ఒక కారణం ఉంటుంది. అలాగా రామకృష్ణ పరమహంస గారి జన్మకు కారణం సకల ప్రాణుల్ని చైతన్యపరచడం. ఆధ్యాత్మిక తత్వమే సకల జనుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని, ఆధ్యాత్మిక తత్వమే జనులకు పరిపూర్ణ మనశ్శాంతిని కలిగిస్తుంది. ఇది వాస్తవం అండి. అందుకనే ఆ మహానుభావుడు ఆచరించి జీవించి బోధించి ఎంతోమంది జీవితాలను కేవలం కొన్ని క్షణాలలో, ఆయన్ని కలిసినటువంటి కొన్ని క్షణాల్లోనే మార్చినటువంటి అపురూపమైన గురువుగా మనం రామకృష్ణ పరమహంసుల వారిని మనం మాట్లాడుకుంటాం. ఒక లక్ష్యానికి తమకు తోచినట్టుగా ఒక మార్గాన్ని నిర్దేశించుకున్నట్టే దైవాన్ని చేరుకోవడానికి మనుషులు అనేక మార్గాలు నిర్మించుకుంటున్నారు. ఆ మార్గాల్నే మనం మతాలుగా మనం పిలుచుకుంటాం. దైవాన్ని చేరటం కోసం అనేక మార్గాలు ఎంచుకుంటాం. ఆ మార్గాలే మనకి వివిధ రకాలైన మతాలు. ప్రతి ఒక్క ప్రాణిలో భగవంతుడు ఉంటాడు. ఇది వాస్తవం అండి. ఇది గ్రహించలేకపోతే వాడు ఎన్ని గ్రంథాలు చదివినా ఉపయోగం లేదు. నాకు ఎన్నో వచ్చు అనుకుంటే వేస్ట్. ప్రతి ఒక్కరిలో కూడా అక్కడ మతంతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరిలో కూడా ఆ ప్రాణిలో భగవంతుడు ఉంటాడు. ఇది తెలియకుండా ఎన్నో గ్రంథాలు చదివాన్ని ఇంట్లో కూర్చుంటే ఉపయోగం లేదు. ప్రతి ఒక్క వస్తువు భగవంతుని అద్భుత సృష్టి. ఇది మాత్రం కాదనలేని సత్యం.
మన కంటికి కనిపించే ప్రతి వస్తువు కూడా భగవంతుని యొక్క సృష్టి. సృష్టి అంతా ఒకే శరీరంలో ఉంది. ఆ శరీరం ఎవరయ్యా అంటే భగవంతుడు. ఉన్నది ఒక్కడే భగవంతుడు, కానీ పేర్లు అనేకం, శరీరాలు అనేకం. కామం, స్వార్థం, ఈర్ష్య, కోపం మొదలైన వాటిని వీడితేనే ఆ భగవద్ దర్శనం మనకు అవుతుంది. కామం పెట్టుకుంటే భగవద్ దర్శనం అవదు, స్వార్థం పెట్టుకుంటే భగవద్ దర్శనం అవదు, ఈర్ష్య పెట్టుకుంటే భగవద్ దర్శనం అవదు, కోపం ఉంటే భగవద్ దర్శనం అవదు. ఇవన్నీ వదిలిన వాడే పరమహంస స్థాయికి చేరేవాడు. అందుకనే వారికి దర్శనం భగవద్ దర్శనం అనేది అయింది. వీటి మూలంగానే మానవుడు కర్మచక్రంలో బందీగా ఉంటున్నాడు. ఇవేవైతే ఉన్నాయో కామము, స్వార్థము, ఈర్ష్య, కోపము, ఇవేవైతే మనిషిని బంధించేసేసి కర్మచక్రంలో బంధించేస్తున్నాయి. వీటిని వదిలినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరిలోనూ దేవుణ్ణి మనం చూడగలుగుతాం. ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు ఉన్నాడు కనుక ప్రాణులకు సేవ చేస్తే ఆ సేవ భగవంతుడికి చేసినట్లే. అందుకనే మన సంప్రదాయంలో మానవ సేవే మాధవ సేవ అని అన్నారు. అందువలన ఏంటంటే ఆ కర్మ నుంచి మనం బయటపడినట్లయితే అప్పుడు మనం పర్ఫెక్ట్గా తెలుసుకోగలుగుతాం అన్ని విషయాల్లో కూడా. రాముడు కృష్ణుడు కలయికే రామకృష్ణ పరమహంసని ఆయన యొక్క శిష్యులు ఇప్పటికీ కూడా విశ్వసిస్తారండి. కుల మతాల్లో ఉన్న భేదాలను, మూఢనమ్మకాలను రూపుమాపి ప్రతి ఒక్కరిలోనూ మనస్ఫూర్తిగా దేవుణ్ణి దర్శించమని ప్రబోధించినటువంటి దివ్య పురుషుడు రామకృష్ణ పరమహంసుల వారు. రామకృష్ణ పరమహంస వారు సమాధి స్థితి పొంది ఇప్పటికీ 136 సంవత్సరాలైనా ఆయన సందేశం నిరంతరం కొనసాగాలని దేశంలో ఎన్నెన్నో వందలాది రామకృష్ణ మఠాలను ఆయన గౌరవ శిష్యులు స్థాపించి యువకులకు మార్గనిర్దేశం చేస్తున్నారు నేటికి కూడా. ఆ యువకుల్లోంచే ఎంతోమంది స్వామి వివేకానంద లాంటి వారు వస్తారని ఆశతో నేటికి కూడా వారు చేస్తున్నారు. ఆ పరంపర అలా కొనసాగుతోంది. నిజంగా ఒక్కరి పుట్టుక ఎంతోమంది జీవితాలను ఉన్నతంగా మార్చగలదు అన్నదానికి ఉత్తమ ఉదాహరణగా మన రామకృష్ణ పరమహంసుల వారిని మనం మాట్లాడుకోవాలండి. ఒక్కరు పుట్టారంటే ఆ పుట్టుక ఎంతోమంది జీవితాలను ఉద్ధరించగలుగుతుంది అనటానికి ప్రధాన కారణం మన రామకృష్ణ పరమహంసుల వారిగానే మనం మాట్లాడుకోవచ్చు. ఇవాల్టి రోజున రామకృష్ణ పరమహంసుల వారు ఈ భూమి మీద మహాసమాధి పొందిన రోజు. అందుకే ఒక్కమారు వారిని మనసులో స్మరిస్తూ వారి జీవిత విశేషాల్లోకి మనం వెళ్దాం. క్షుదీరాం చటోపాధ్యాయ మరు చంద్రమణి దేవిలకు జన్మించిన స్వామి రామకృష్ణ పరమహంసల ఆయన అసలు పేరు గదాధర్ చటోపాధ్యాయ. ఈయన జన్మదిన వార్షికోత్సవాన్ని మనం హిందూ క్యాలెండర్ ప్రకారంగా ప్రతి సంవత్సరం పాల్గొన మాసం శుక్లపక్ష సందర్భంగా విధియ తిథి నాడు మనం జరుపుకుంటూ ఉంటాం. మరి గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా పుట్టిన తేదీని ఫిబ్రవరి 18, 1836గా జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈయన పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలోని కామార్పుకూర్ అనే కుగ్రామంలో జన్మించారండి రామకృష్ణ పరమహంసుల వారు. వీరు చాలా పేద బ్రాహ్మణులు అయినప్పటికీ కూడా ఎంత గొప్ప ధార్మికులంటే అంత గొప్ప ధార్మికులు. గదాధరుడు అంటే రామకృష్ణ పరమహంసుల వారికి పూర్వనామం గదాధరుడు. ఈ గదాధరుడు ఎంత అందంగా ఉండేవారంటే అంత అందంగా ఉండేవారు. బాల్యం నుండి ఆయనకి లలిత కళలు, చిత్రలేఖనం మీద ఎక్కువ ప్రవేశం ఉంది. అది పుట్టుకతో వచ్చింది. గ్రామంలో ఈయనకి మంచి పేరుంది. ఏదైనా బొమ్మ గీయించుకోవాలంటే రామకృష్ణ గదాధరుడి దగ్గరికి వెళ్ళాలి. లలిత కళల్లో ఏమైనా పాటలు పాడించుకోవాలన్నా ఏం చేయాలన్నా గదాధరుడి దగ్గరికి వెళ్ళాలి అని మంచి పేరు ఆ ఊర్లో కామార్పూర్ ఊర్లో ఉండేది అనమాట. ఆయనకి ఎంత మంచి పేరు ఉండేది. అయితే చదువు మీద కానీ ధన సంపాదన మీద కానీ ఆసక్తి చూపించేవాడు కాదు ఆయన. ఎందువలంటే భగవద్ంశతో పుట్టిన వాళ్ళు ఎప్పుడూ అలాగే ఉంటారండి. ప్రకృతిని ప్రేమిస్తూ గ్రామం బయట పండ్ల తోటల్లో స్నేహితులతో కలిసి సమయాన్ని చిన్నప్పుడు గడిపేవాడు గదాధరుడు. దానివలన చదువు అయితే మాత్రం ఈయనకి అబ్బలేదండి. పూరికి వెళ్ళే వాళ్ళు సాధువులు వీరి గ్రామం గుండానే వెళ్ళేవారు. వారు ఆ గ్రామంలో ఆగి ప్రసంగించేటప్పుడు రామకృష్ణుడు వారు అంటే గదాధరుడు ఎంతో శ్రద్ధగా వినేవాడు. ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు వినగలిగితేనే మళ్ళీ మనం తిరిగి మాట్లాడగలుగుతాం అనేది చిన్నప్పటి నుంచి ఆయనకి అబ్బినటువంటి గొప్ప సంస్కారం అండి. ఆ గదాధరుడు ఎవరన్నా మాట్లాడితే చాలా స్పష్టంగా వినేవాడు ఆయన. అలాగే వచ్చిన సాధువులు ఇలా వెళుతూ
ఆ పూరి వెళుతూ జగన్నాథ దర్శనానికి వెళుతూ వీళ్ళు ఊళ్ళో ఆగి ప్రసంగాలు చేస్తుంటే చక్కగా వినేవాడు గదాధరుడు. వారికి సేవలు చేసి మరింతగా వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించేవాడు. అసలు ఆధ్యాత్మిక చింతన ఏమిటి, దాని గురించి అన్నీ కూడా చిన్నప్పుడే వెలికి తీశాడు ఆయన ఆ సాధువుల దగ్గర నుంచి. అయితే ఈయన ఉపనయనం కాగానే బ్రాహ్మణునిగా మొదటి భిక్ష ఒక శూద్ర యువతి దగ్గర పొందుతానని అనడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. అంటే ఈయన నేను ఉపనయనం చేసుకుంటే ఒక శూద్ర యువతి దగ్గర నుంచి నేను భిక్ష పొందుతాను అని ఆయన నియమబద్ధంగా ఒకరికి ఇచ్చారు, హామీ ఇచ్చారు. బ్రాహ్మణుని వద్దనే మొదటి భిక్ష పొందవలన నియమం ఉంది. భిక్ష పొందాలి అంటే ఉపనయనం అయిన తర్వాత బ్రాహ్మణుని వద్దనే పొందాలి. మరి ఆయన నోటి నుంచి ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ ఒక శూద్ర యువతి దగ్గర నుంచి నేను మొదటి భిక్ష పొందుతాను అని అన్నాడు ఆయన. సరే, ఈ వాదింపులు అంటే నియమాన్ని ఉల్లంఘించిన వారు అవుతారు కదా అని తల్లిదండ్రులు అన్నారు. నియమాన్ని వాదించినా ఎంత చెప్పినా గదాధరుడు ఒప్పుకునేవాడు కాదు. ఎంతమంది చెప్పినా నాయన అది నియమము, ఒక బ్రాహ్మణుడి ద్వారా భిక్ష పొందాలి, మొదట నువ్వు వద్దు నాన్న, అలా పొందకూడదు, నియమాలను అతిక్రమించకూడదు, మనం బ్రాహ్మణ సంప్రదాయంలో ఉన్నాం కదా అనేవారు. ఎంతమంది కన్నీరు కార్చినా వినకుండా ఆ యువతికిచ్చిన మాట నేను ఇచ్చాను, ఆడిన మాట తప్పితే అతను బ్రాహ్మణుడు అవుతాడా? ఆడిన మాట తప్పనవాడే కదా బ్రాహ్మణుడు. మరి ఇక్కడ మీరు నియమము అంటున్నారు, మరి నేను నియమబద్ధంగా ఒక నియమాన్ని నేను హామీ ఇచ్చినప్పుడు ఆ హామీ తప్పితే నేను బ్రాహ్మణుని ఎలా అవుతాను అని గదాధరుడు అన్నాడు. దాంతో చాలా వరకు కూడా ఈయన ఉపనయన కార్యక్రమం కొంచెం లేట్ అయింది. చివరికి ఆయన జ్యేష్ఠ సోదరుడు రామ్ కుమార్ గారు తండ్రి మరణం తర్వాత సరే, ఇంకా తండ్రి గారు ఉన్నంతసేపు కూడా ఈ వాగ్యుద్ధం జరుగుతూనే ఉంది. గదాధరుడు తగ్గలేదు, తండ్రి గారు తగ్గలేదు. సరే, ఇలా ఉండగా తండ్రి మరణానంతరం రామ్ కుమార్ గారు అంటే జ్యేష్ఠ సోదరుడు సరే ఎలాగైనా వాడికి ఉపనయనం అవటం కావాలి అని ఆయన అంగీకరించారు. ఇంతలో కుటుంబ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతూ వచ్చింది. రామ్ కుమార్ గారు కలకత్తాలో సంస్కృత పాఠశాల నడుపుతూ కొన్ని కుటుంబాలకు పౌరోహిత్యం చేస్తూ ఉండేవాడు ఆయన. ఆ కాలంలో రాణి రసమణి అనే ధనిక యువతి దక్షిణేశ్వర కాళీమాత గుడి కట్టించి రామ్ కుమార్ గారిని పురోహితుడిగా ఉండమని కోరింది. అంటే వీళ్ళ ఆర్థిక పరిస్థితి తగ్గిపోతోందని గమనించినటువంటి రాణిగారు, రసమణి రాణిగారు, ఆవిడ చాలా బాగా ఉన్న డబ్బున్న ఆవిడ అనమాట. అలా కాదు, నేను కాళికామాత గుడి కడతాను, అందులో మీరు ఉండండి అని రామకుమార్ గారిని అంటే గదాధరుడు అన్నయ్య గారిని కోరింది. సరే, కొంత ప్రోద్బలంతో గదాధరుడు కూడా ఆ లోపల ఉన్నటువంటి కాళీమాతకి అలంకరించడానికి ఒప్పుకునేవాడు. సరే, కట్టిన తర్వాత రామ్కుమార్ గారు వెళ్తూ ఉండేవారు, తన తమ్ముడిని కూడా తీసుకెళ్తూ ఉండేవారు. ఏదో ఒక ఆయనకి మనసులో లేకపోయినా అన్నయ్య చెప్పాడు కదా చేద్దామని దేవతకి అలంకారాలు చేస్తూ ఉండేవాడు. రామ్కుమార్ గారు మరణించిన తర్వాత రామకృష్ణ వారు పూజారిగా బాధ్యతలు తీసుకున్నాడు. అంతేనండి, అక్కడతో మార్పు అనేది రామకృష్ణ వారి దగ్గర నుంచి వచ్చింది. భగవంతుడు ఎప్పుడు ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. నువ్వు కంగారు పడితే ఎలాగా? ఏ సమయంలో ఎప్పుడు ఇవ్వాలో మనని పుట్టించినవాడు ఆయన, మనకు ముందుకు నడిపించేవాడు ఆయన. ఏ సమయంలో ఇవ్వాలో ఆయనకి తెలియదా? నువ్వు కంగారు పడితే ఎలాగా? అలాగా ఆయన పూజారి బాధ్యతలు స్వీకరించాడు రామకృష్ణుల వారు. మొదట తిరస్కరించిన తర్వాత అన్నగారికి సహాయంగా రామకృష్ణుల వారు దక్షిణేశ్వర కాళీయంలో పూజలు చేసిన చివరికి అన్నగారి మరణంతో కంపల్సరిగా అది తీసుకోవాలని బాధ్యతగా తీసుకున్నాడు. ఒకరోజు గుడిలో ఉన్నది నిజంగా రాత్రి ఒకరోజు రాత్రి ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. నిజంగా ఈ రాతి విగ్రహమేనా లేక సజీవమూర్త? ఈ విగ్రహం రాతి విగ్రహమా లేదా సజీవమూర్త అనేది తెలుసుకోవడానికి ఆయన ఒక రోజున రాత్రి ప్రయత్నం చేశాడు. ఒకవేళ సజీవ దేవతను పూజిస్తే కనుక ఆ దేవత ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు? నిజంగా ఈ రాతిలో దేవుడు ఉన్నాడు అనుకుంటే మనం అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా, మరి ఎందుకు చెప్పట్లేదు? ఈ ప్రశ్న ఆయన్ని రాత్రి పగలు కలిసివేసేసింది. దాంతో ఇక కాళికాదేవిని ప్రత్యక్షం కమ్మని తీవ్రమైన మొర పెట్టుకున్నాడు. ఆయన ప్రార్థన చేశాడు. ఏమిటమ్మా నువ్వు రాయివా లేకపోతే అందులో ఉన్న దేవతవా? నువ్వు మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా, లేకపోతే రాయి కిందే లెక్క కదా నువ్వు అని ఎంత కలిచివేసిందో ఆయన మనసుని. ఎన్నో రకాలుగా ఆయన చేసుకుని ఒక రాత్రి తీవ్రమైన భక్తిభావంతో నిమగ్నమయ్యి అమ్మవారి ధ్యానంలో ఉండిపోయాడు. రాత్రుళ్ళు అడవిలో కూర్చుని ప్రార్థించేవాడు. ఒకనాడు అమ్మవారు అనుకోకుండా ఈయన మొర విని దర్శనం పొందాడు.
అప్పటి నుంచి నిరంతరము అమ్మవారి దర్శన భాగ్యం పొందేవాడు. ఇలాంటి మాటలు మాట్లాడేవాడు కాదు ఆయన. అప్పటి వరకు ఏదో ఒక రాయిలో దేవుడు ఉన్నాడా, ఉంటే మాట్లాడాలి కదా అని మాట్లాడేటటువంటి గదాధరుడు ఎందుకు మరి ఒక రాత్రి అమ్మవారి ధ్యానంలో కూర్చున్న తర్వాత నుంచి అప్పటి నుంచి నిరంతరం అమ్మవారి దర్శన భాగ్యాన్ని పొందాడు. అంటే కాళికామాత ఖచ్చితంగా రామకృష్ణుల వారికి అంటే గదాధరుడికి దర్శనమిచ్చింది. నిజంగా ఒక మనిషికి చేసే సేవలాగా అక్కడి నుంచి అమ్మవారికి విగ్రహాన్ని పూజించేవాడు. అంతవరకు ఏదో మనసులో పెట్టుకు చేసేవాడు, కానీ ఒక మనిషికి చేసే సేవలాగా అమ్మ కనిపించిన దగ్గర నుంచి చేశాడు ఆయన. ఇంకా తృప్తి పొందక ఇతర మతాల్లో పరమసత్యాలు తెలుసుకున్నట్టుకు ప్రార్థన చేసేవాడు ఆయన. కొంతమంది గురువులను అతని దగ్గరికి వచ్చి అన్ని మతాల్లో పరమసత్యాన్ని సాక్షాత్కరించి గ్రహించేవాడు ఆయన. ఈ మాట అన్ని ఊళ్ళో వ్యాప్తి చెందేసింది. అన్ని మతాల వారు రామకృష్ణుడు దర్శనానికి వచ్చేవారు. అంటే ఆయన అన్ని మతాలని స్వీకరిస్తాడు, అందులో ఉత్తమమైనవి తీసుకుంటాడు అనే మాట చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. కాలక్రమంలో తోతాపురి అను నాగ సాంప్రదాయానికి చెందినటువంటి సాధువు గారు ఆయన వీరికి అద్వైత జ్ఞానం ఉపదేశించారు. అంతవరకు ఏదో కొట్టుమిట్టులాడుతున్నటువంటి గదాధరుడు అద్వైత జ్ఞానాన్ని పొందాడు. ఎవరు ద్వారా? తోతాపురి అనే నాగసాధువు ద్వారా పొందారు. వీరి గురువుగారు చిన్నప్పటి నుంచి కష్టపడి సాధించిన నిర్వికల్ప సమాధి స్థితిని కేవలం రామకృష్ణుల వారు 3 రోజుల్లోనే పొందేశారు. ఆ నాగసాధువు గారు చిన్నప్పటి నుంచి కష్టపడితే కానీ ఆయనకి అందలేదు ఆ నిర్వికల్ప స్థితి. రామకృష్ణుల వారికి బోధ చేయంగానే 3 రోజుల్లో పొందేశాడు ఆయన. తర్వాత భైరవి బ్రాహ్మణి అనే ఆమె వీరికి భక్తిభావంతో భగవత్ సాక్షాత్కారాన్ని ఉపదేశించారు. కామాపూర్లో రామకృష్ణుడు దక్షిణేశ్వరంలో ఆత్మజ్ఞాన అభ్యాసములతో చాలామంది వ్యతిరేక స్వభావులు ఈయన్ని పిచ్చివాడైపోయాడని పుకార్లు పుట్టించారు. ఆత్మజ్ఞానం తెలుసుకున్నవాడు ఎప్పుడూ అలాగే ఉంటాడు. అయితే కొంతమంది విద్రోహులు ఉంటారు కాబట్టి వాళ్ళు రామకృష్ణుడు పిచ్చివాడుగా తిరుగుతున్నాడు, పిచ్చివాడైపోయాడని పుకారు పుట్టించారు. ఊరివారు రామకృష్ణుని తల్లితో చెప్పారు, అమ్మా ఏమిటి మీ వాడు ఏదో అజ్ఞానంలో తనలో తను మాట్లాడుకుంటూ తనలో తను ఏదో చేసుకుంటూ ఆ గుళ్ళోనే గడుపుతున్నాడు, ఆయన ఎవరితోనూ తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు, చూడండి ఏదో పరిస్థితి దాటిపోయేటట్టుందని తల్లితో చెప్పగానే అతనికి వివాహానికి చేయమని చెప్పారు ఊళ్ళో వాళ్ళందరూ. దాంతో సాంసారిక బాధ్యతలతో పట్టడం వల్ల కొంచెం మార్పు వస్తుందని ఆయన వివాహానికి వివాహం చేయటమే మంచిది అనుకున్నారు. వివాహానికి అభ్యంతరం చెప్పకపోవడమే కాకుండా 3 మైళ్ళ దూరంలో ఉన్న జైరాంబాటి గ్రామంలో రామచంద్ర ముఖర్జీ ఇంట్లో పెళ్లి కూతురు దొరుకుతుందని చెప్పాడు. ఆయనే చెప్పాడు, ఏం అక్కర్లేదు, నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా, మీరు జైరాంబాటి గ్రామంలో రామచంద్ర ముఖర్జీ ఇంట్లో నాకు పెళ్లి కూతురు ఉంది, ఆ అమ్మాయే నా పెళ్లి కూతురు, మీరు వెళ్ళి ఎత్తుక్కోండి అన్నాడు. 5 ఏళ్ల శారదాదేవితో ఆయనకి పెళ్లి నిశ్చయమైంది. ఆయన ఏదైతే చెప్పారో గదాధరుడు అని రామకృష్ణ పరమహంసగా మారారు కదా, ఆయన ఏదైతే చెప్పారో రామకృష్ణ పరమహంసుల వారు వాళ్ళు వెళ్ళి అక్కడ చూస్తే 5 ఏళ్ల శారదాదేవి అక్కడ ఉంది. సరే, ఆయన చెప్పిన మాట ప్రకారంగా శారదాదేవి రామకృష్ణునికి మొదట వివాహం జరిగింది. అయితే ఆమె ఆ వివాహం జరిగిన దగ్గర నుంచి మొదటి శిష్యురాలు రామకృష్ణ పరమహంసకి ఎవరయ్యా అంటే శారదాదేవి. తాను గురువుల వద్ద నేర్చుకున్న విద్యలన్నీ రామకృష్ణుల వారు శారదామాతకి నేర్పారు. ఆమె గ్రహణ శక్తికి మెచ్చి ఆమెను త్రిపుర సుందరి శక్తిగా పూజించడం మొదలుపెట్టాడు ఆయన. ఈయన నాగసాధువుకి అన్నేళ్లు పడితే ఈయన 3 రోజుల్లో నేర్చుకుంటే ఈయన శారదామాతకు చెప్పంగానే ఆవిడ నేర్చుకునేది. అంటే ఈయన అబ్బురు పడిపోయాడు. అంటే ఆ శారదామాత మామూలు స్త్రీ కాదు, అపూర్వమైన శక్తి కలిగినటువంటి ఒక త్రిపుర సుందరి శక్తిగా ఆయన అర్థం చేసుకున్నాడు. ఆమెను సాక్షాత్తు కాళికాదేవిగా భావించి పూజలు చేసేవాడు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలండి, భార్యకి పూజలు చేస్తున్నాడు. ఇది వాస్తవమైన సంఘటన. ఇదే విషయంలో ఇక్కడ ఒక విషయం మీతో విన్నవించుకోవాలి. జూన్ 4, 1981లో విశ్వనాథ్ గారి సినిమా ఒకటి రిలీజ్ అయింది, దాని పేరు సప్తపది. ఇదే అంశాన్ని సప్తపది సినిమాలో ఆయన పెట్టాడు. అప్పట్లో చాలామంది అదేంటి భార్యకి పూజ చేయటం ఏంటి, భార్యకి పువ్వులు వేయటం ఏంటి, నెత్తి మీద భార్యకి అక్షతలు వేయటం ఏంటి, భార్యని దేవుళ్ళగా కూర్చుని కొలవటం ఏంటి అని అప్పట్లో చాలామంది విమర్శకులు విమర్శించారు. విశ్వనాథ్ గారు ఒక సినిమా తీశారంటే ఎన్నో రకాల కోణాల్లో ఆయన ఆలోచించి కానీ తీయడు. అక్కడ సందర్భం ఏంటంటే గౌరీనాథ్ శాస్త్రితో ఒక అమ్మాయి హేమ అనే అమ్మాయికి పెళ్లి జరుగుతుంది. ఆమె అతనికి తను నిత్యము
పూజించే దేవతలాగా కనిపించడంతో వాళ్ళిద్దరూ పరాయి వాళ్ళుగానే ఉండేవారు. ఈ గౌరీనాథ శాస్త్రి ఎప్పుడు కూడా హేమను భార్యగా కాదు ఆది పరాశక్తిగా కొలిచేవాడు. ఎక్కడున్న పడక గదిలో కూడా ఆమె అమ్మవారి స్వరూపంగానే కొలిచేవాడు. ఈ విషయాన్ని విశ్వనాథ్ గారు స్క్రీన్పై అద్భుతంగా పండించాడు. ఆయన సహజ విషయాల్ని తీసుకుంటారండి విశ్వనాథ్ గారు మహానుభావుడు. అందుకనే కళా తపస్సు అయ్యారు ఆయన సహజ విషయాల్ని తీసుకుంటారు. ఇక్కడ కూడా రామకృష్ణుల వారు శారదామాతని తల్లిలాగే పూజించారు. ఇదే విషయాన్ని బహుశా మన కళా తపస్వైన మన విశ్వనాథ్ గారు తీసుకున్నారేమో నాకు అనిపిస్తోంది. రామకృష్ణుల వారు కూడా శారదామాతని తల్లిగానే పూజించేవారు. మన సంప్రదాయంలో ఒక మాట చెప్తారండి, అది అందరికీ తెలుసిన విషయమే. కార్యేషు దాసి కరణేషు మంత్రి రూపేచ లక్ష్మి క్షమయా దరిత్రి భోజ్యేషు మాత శైనేషు రంభ షట్కర్మయుక్త కులధర్మపత్ని. ధర్మపత్ని అవ్వటానికి 6 కర్మలు ఉండాలి, 6 విషయాలు ఉంటాయి అని చాలా సుస్పష్టంగా మన సంప్రదాయం చెప్తోంది. అవి ఉత్తమ భార్య యొక్క లక్షణాలను మన సంప్రదాయం చెప్పింది. కార్యేషు దాసి, పనులు చేయడంలో దాసీలాగా బర్తకించకుండా పొందికగా ఒద్దికగా నిదానంగా పనులు చేయాలి, అప్పుడే కార్యేషు దాసి అనిపించుకుంటుంది భార్య. కరణేషు మంత్రి, మంచి సలహాలు ఇవ్వాలి భర్తకి, సూచనలు అందించడంలో భర్తకి మంత్రిలాగా ఉండాలి, అప్పుడే ఆమె భార్య అనిపించుకుంటుంది. రూపేచ లక్ష్మి, రూపంలో లక్ష్మీదేవిలాగా ఉండాలి, బొట్టు కూడా పెట్టుకోకుండా ఉండకూడదు. అసలు బొట్టు అయితే ఇప్పుడు కరువైపోయింది. బొట్టు చక్కగా అందంగా పెట్టుకుని ఆమె లక్ష్మీదేవిలాగా ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలి. ప్లాస్టిక్ స్టిక్కర్లు పెట్టుకోకుండా కుంకుమ పెట్టుకుని చక్కగా లక్ష్మీదేవి స్వరూపంగా చిరునవ్వు అందిస్తూ సంతోషంగా ఉండాలి. అలా ఉంటేనే రూపేచ లక్ష్మి, అప్పుడే ఆమె భార్య స్థానాన్ని అలంకరించినట్లు లెక్క. క్షమయా దరిత్రి, కష్ట సమయాల్లో కుటుంబ నిర్వహణలో భూదేవి అంత ఓర్పుని కలిగి ఉండాలి, తొందరపడి ఏ పని చేయకూడదు. అలాంటి ఆమె భార్యకి అర్హురాలు. క్షమయా దరిత్రి భోజ్యేషు మాత, భోజనం పెట్టేటప్పుడు ఎలా ఉండాలి, భార్య అంటే తల్లి వల్లే ప్రేమ చూపించాలి, ఎప్పుడు తినేసి వెళ్ళిపోతాడని అనుకోకూడదు, ఎంత పెట్టాలా అని ఇంకా ఆలోచించాలి, అప్పుడే ఆ భార్య స్థానం పండుతుంది. శయనేషు రంభ, పడకటింట్లో రంభలాగా ఉండాలి భార్య. ఈ 6 పనులు సక్రమంగా చేస్తే స్త్రీ ఉత్తమ స్త్రీగా ధర్మపత్నిగా కొనయాడబడింది మన సంప్రదాయం. అయితే మన సంప్రదాయంలో ఇంకొక మాట చెప్పుంటే ఇంకా బాగుండేదేమో నాకు అనిపిస్తోంది. సర్వ విశేషు శక్తి అని ఉంటే, ఆ మాట అనుంటే స్త్రీని ఇంకా అద్భుతంగా ఉండే. స్త్రీ అన్ని విషయాల్లో శక్తివంతురాలు కనుకునే శారదామాత ఎవరితో ఉన్నారో ఆ శారదామాతను రామకృష్ణుల వారు తనంతటి వారిగా తీర్చిదిద్దారు. అంటే ఆమెలో శక్తి ఉన్నది అని గ్రహించగలిగారు కాబట్టే తనంతటి శక్తి ఆమెకు శారదామాతకు ఆయన అప్పగించారు. కాళికామాత వరప్రసాదం పొందినటువంటి రామకృష్ణుల వారు ఆ ఎదురుకుండా ఉన్నది కాళికామాతే అని ఆయన భావించి తల్లిని పూజించారు శారదామాతని. ఆమె పరిత్యాగం, రామకృష్ణుని పరిత్యాగం వలె శిష్యులందరికీ ప్రస్ఫుటంగా కనపడేదండి. వారిద్దరి సంబంధము సామాన్య మానవులు అర్థం చేసుకోలేరని అక్కడ అందరూ భావించేవారు. వాళ్ళిద్దరి సంబంధం కూడా భార్యాభర్త సంబంధంలా కనిపించినా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు. చాలా కాలం ఆమెతో గడిపిన తర్వాత రామకృష్ణులు వారి బంధము ఆధ్యాత్మికమైందని నిర్ణయించుకున్నారు. శిష్యులందరూ వారు దినసరి జీవితాన్ని పంచుకున్నప్పటికీ ఒకరి దగ్గర ఒకరు ఉన్నప్పుడు మటుకు ఆధ్యాత్మికత కంటే ఏ ఇతర విషయాలపై మనసు పోయే కాదని వారు భావించేవారు. ఆధ్యాత్మిక గురువుల జీవితాల్లో స్త్రీ పురుషుల మధ్య ఇలా జీవిత కాలమంతా ఆధ్యాత్మిక సంబంధం ఉండటం మరి ఇంకెక్కడా కనిపించదండి, ఎవరి దగ్గర కనిపించదు. ఒక్క రామకృష్ణ పరమహంసుల వారి దగ్గరే కనిపిస్తుంది. భార్యాభర్తగా ఉండి ఆధ్యాత్మిక చింతనలో భార్యను ఒక శక్తిలాగా పూజించేటటువంటి మహోన్నతుడుగా రామకృష్ణుల వారు ఎదిగారు. అది బహుశా ఈ ప్రపంచం మొత్తం మీద రామకృష్ణుల వారే మొదట అని అనుకోవచ్చు మనం. రామకృష్ణుని మరణాంతరం శారదామాత ఆధ్యాత్మిక దీక్షలు ఆమెని కూడా ఇవ్వసాగారు. ఇంకా 1873 మే 25న అమావాస్య ఫలహారిణి కాళికాదేవి పూజ నిర్వహించే రోజు. ఆ రోజు కోల్కత్తా దక్షిణేశ్వరి కాళికాలయంలో విశేష పూజలు ఏర్పాటు చేసి రామకృష్ణ పరమహంస అర్ధాంగి శారదాదేవికి శాస్త్రోక్తంగా గంగాజలాన్ని చల్లి సర్వశక్త్యాధీశ్వరి మాతా త్రిపుర సుందరి అని తదితర నామాలతో స్తుతించారు అమ్మ శారదామాత.
షోడశోపచారాలతో ఆ కాళికామాతను శారదామాత పూజించారు. ఆ తర్వాత కొద్ది కాలంలోనే రామకృష్ణ పరమహంసగా ఈయన పేరు రూపాంతరం చెందింది. అయస్కాంతంలాగా భగవంతుణ్ణి పొందగోరే వారిని ఆకర్షించేవారని ప్రతీతి అనమాట. అంటే ఈ రామకృష్ణ అనే ఈ మాట ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన విమర్శించేవాడు కూడా ఆయన దగ్గర నుంచుంటే 10 నిమిషాల్లో ఆయనకి అయస్కాంతంలాగా అంటుకుపోయేవాడు. అయస్కాంతం దగ్గర ఎలా అవుతాయి ఇనుము అంటుకుపోతుందో అలా అంటుకుపోయేవాడు. 15 సంవత్సరాల మతములలో మూల సత్యములను, కథలు, పాటలు, ఉపమా అలంకారాలను అన్నిటికంటే ఎక్కువగా తన జీవిత చరిత్రలో నిర్విరామంగా ప్రబోధించాడు. ఆయన తన అనుభవాలను ప్రపంచానికి చాటి చెప్పడానికి తగిన వ్యక్తుల కొరకు వీరు నిరీక్షిస్తుండగా మకరందం గ్రోలడానికి వచ్చు తుమ్మెదలలాగా శిష్యులు రావడం ప్రారంభించారు. వీరికి ఎందరో శిష్యులు ఉన్నప్పటికీ వీరి పేరు ప్రఖ్యాతి పొందడానికి దోహదం చేసింది మాత్రం వివేకానందుల వారే. వీరి పరిచయం విచిత్రంగా జరిగిందండి. అప్పటికి వివేకానందులు నిజంగా భగవద్ అనుభవం పొందిన వారిని అన్వేషిస్తూ ఎందరినో కలిసి నిరాశకి చెంది లోనై చివరికి రామకృష్ణుల వారి దగ్గరికి వచ్చారు. వివేకానంద స్వామి, మహాత్మా మీరు భగవంతుని చూశారా అని ప్రశ్నించి సానుకూల సమాధానం పొందాడు. రామకృష్ణులు కేవలం స్పర్శతో ఆధ్యాత్మిక అనుభవాలను ప్రసాదించాడు. ఒక్కసారి ఇలా చెయ్యి ముట్టుకునేటప్పటికీ స్వామి వివేకానందుల వారు మైమరిచిపోయారు. ఒళ్ళంతా కూడా గబురు పుచ్చేసింది ఒక్కసారిగా ఆయనకి. అంటే రామకృష్ణుల యొక్క శక్తి అలాంటిది. వీరు కాలక్రమంలో ఎన్నో రకాలైన ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇవ్వటం జరిగింది. అంటే రామకృష్ణుల వారి శక్తిని పొందేటటువంటి శిష్యులు ఎవరా అని ఆయన వెతుక్కుంటుంటే భగవంతుడు స్వామి వివేకానంద రూపంలో రామకృష్ణుల దగ్గరికి వచ్చారు. ఆ రామకృష్ణుల యొక్క అంశను తీసుకుని స్వామి వివేకానంద ఎన్నో రకాలైన ఆధ్యాత్మిక ఉపదేశాలు ఇచ్చారు. అయితే మన రామకృష్ణ పరమహంసుల వారు కాలక్రమంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. తన నివాసానికి ఆరోగ్యరీత్యా దక్షిణేశ్వరం నుండి కాశీపూర్కి మార్చేశారు. అప్పుడు శిష్యులు అందరూ ఎంతో సేవ చేశారు. చనిపోవడానికి మునుపు ఒకరోజు తన ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ స్వామి వివేకానందకి తారపోసారు. అంటే ఇంక నేను చనిపోతున్నాననే విషయం, సమాధి స్థాయికి వెళ్ళిపోతున్నాననే సంగతి తెలిసిపోయి ఆయన దాదాపు ఒక 5-6 రోజుల ముందే ఆయన మన స్వామి వివేకానందకి ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ తారపోసాడు. రామకృష్ణుల వారు 1886 ఆగస్టు 16న మహాసమాధిని పొందాడు రామకృష్ణుల వారు. ఆయన వదిలి వెళ్ళిన 16 మంది శిష్యుల సమ్మేళనానికి స్వామి వివేకానంద సారథ్యం వహించారు. వివేకానంద తర్వాత తత్వవేత్తగా, ఉపన్యాసకుడుగా ప్రసిద్ధి పొందాడు. రామకృష్ణ పరమహంస ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత వివేకానంద స్వామి తత్వవేత్తగా, ఉపన్యాసకుడుగా ఆరితేరి అసలు ఆయన మాట్లాడుతుంటే ఎదురుకుండా వాడు మాట్లాడలేని స్థాయికి వెళ్ళిపోయాడు. అంటే ఇదంతా కూడా రామకృష్ణ పరమహంస వారి యొక్క శక్తి. రామకృష్ణుని సమకాలికుల్లో కేశవ చంద్రసేను, పండిట్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఆయన కూడా ఆరాధకులే. రామకృష్ణుడి జీవితంలో పరమ కర్తవ్యము భగవంతుని తెలియగోరట అని ఎప్పుడూ వక్కానించేవారు ఆయన. మతము ఈ కర్తవ్యమును నిర్వహించకు మకుటమేనని ఆయన అభిప్రాయం. మతము అంటే భగవంతుని తెలుసుకోవటానికి ఒక మకుటం లాంటిది అనేవారు. దాని గురించి కొట్టుకు చావకండిరా మీరు, మతం అనేది భగవంతుని తెలుసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ లాంటిది అని చెప్పేవారు రామకృష్ణులు. రామకృష్ణుని భావగర్భితమైన ఆత్మజ్ఞానము హిందూ ధర్మంలో నిర్వికల్ప సమాధిగా నిర్వచించారు. నిజానికి నిత్య ధ్యానము ఆయన్ని సర్వమతములు పరమాత్మను తెలుసుకున్నట్టుకే వేర్వేరు మార్గాలని, పరమసత్యాన్ని వ్యక్తీకరించడానికి ఏ భాష చాలదని తెలుసుకోవడానికి దారితీసింది. నిజంగా ఋగ్వేదంలో నిర్వచించిన సత్యం ఒకటే, కానీ ఋషులు దాన్ని ఎన్నో నామాలతో పిలిచేవారు అనే నిర్వచనంతో రామకృష్ణుని బోధ ఏకీభవిస్తుంది. సత్యం అనేది ఒకటే, కానీ ఋషులు అనేక రకాలుగా దాన్ని మార్చి చెప్పారు. అదే బోధ రామకృష్ణుల వారి విషయంలో కూడా సాధ్యపడుతుందని మనం మాట్లాడుకోవచ్చు. ఎన్ని రకాల బోధనలు చేసినా సమాధి స్థితిని పొందిన కాళికామాత వరప్రసాదులైన రామకృష్ణ పరమహంసుల వారు నిజంగా ఎన్నో అద్భుతాలు ఆయన జీవితంలో సృష్టించారు. రామకృష్ణ వారు ఒక స్వామి వివేకానందని ఈ భూమికి, ఈ వేద భూమికి వదిలి ఆధ్యాత్మిక చింతనని పెంపొందించమని, ఆధ్యాత్మిక జీవితాన్ని గడపమని, మన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నిలబెట్టమని రామకృష్ణుల వారు
స్వామి వివేకానందకి అప్పచెప్పేసి ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయారు ఆయన. అది సరిగ్గా ఇదే రోజు ఆ మహానుభావుడు శరీరాన్ని వదిలి వెళ్ళిపోయినటువంటి రోజు. కాబట్టి రామకృష్ణుల పరమహంసల వారిని ఒక్కమారు మనము ఖచ్చితంగా స్మరించాలండి. మన హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రామకృష్ణ పరమహంసుల వారిని స్మరించక తప్పదు. ఎందువనంటే హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఆయన ఎన్నో రకాలుగా భగవద్ ఆరాధన చేయడం కోసం భగవంతుడిని ఎలా స్పృశించాలి అనే విషయాల్ని కూడా ఎంతో అద్భుతంగా కథల రూపంలో మనకి ఎన్నో రకాలుగా ఆయన తెలియజేశారు. అటువంటి మహానుభావుణ్ణి ఒక్కమారు మనం స్మరిద్దాం. రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం శరణ్యే ప్రభు రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం శరణ్యే.